బయ్యరు ప్రత్యక్షంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఈ రిప్రజెంటేషన్ ఫామ్ అనేది అవసరం ఉంటుంది. ఈరోజు మనం రిజిస్ట్రేషన్కి ఉపయోగపడే రిప్రజెంటేషన్ ఫామ్ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. రిప్రజెంటేషన్ ఫామ్ అంటే ఏమిటి, ఈ ఫాము ఎవరికి ఉపయోగపడుతుంది, ఈ ఫామ్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ ఫామ్ను ఎలా ఫిల్ చేయాలి, అలాగే ఈ ఫామ్తో పాటు వేటిని జతపరచాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. రిప్రజెంటేషన్ ఫామ్ అన్నా, థంబ్ ఇంప్రెషన్ ఫామ్ అన్నా, ఫామ్ 32A అన్నా, ఫింగర్ ప్రింట్ ఫామ్ అన్నా 4 ఒకటే. కొంతమంది రిప్రజెంటేషన్ ఫామ్ అని పిలుస్తుంటారు, మరికొంతమంది థంబ్ ఇంప్రెషన్ ఫామ్ అని పిలుస్తుంటారు, కొంతమంది ఫామ్ 32A అని పిలుస్తారు, ఇంకొంతమంది ఫింగర్ ప్రింట్ ఫామ్ అని పిలుస్తుంటారు. ఈ 4 కూడా ఒకటే. రిప్రజెంటేషన్ ఫామ్ అంటే ఏమిటి? రిప్రజెంటేషన్ ఫామ్ అంటే ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉపయోగించే ఒక దస్తావేజు. ఈ ఫాము ఎవరికి ఉపయోగపడుతుంది? సాధారణంగా మనం ఫ్లాట్ కానీ హౌస్ కానీ ల్యాండ్ కానీ కొనుగోలు చేసినప్పుడు బయ్యరు సెల్లరు ఇద్దరు కూడా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ప్రత్యక్షంగా వెళ్ళి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైతే బయ్యరు సెల్లరు ఇద్దరు ప్రత్యక్షంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుంటారో అలాంటి సందర్భంలో ఈ రిప్రజెంటేషన్ ఫామ్తో అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో అంటే బయ్యరు కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రత్యక్షంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఈ రిప్రజెంటేషన్ ఫామ్ అనేది అవసరం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఆ బయ్యర్ ఎవరైతే ఉంటారో అతను ఈ రిప్రజెంటేషన్ ఫామ్ని ఫిల్ చేసి సంబంధిత పర్సన్కి ఇవ్వగలిగితే ఆ పర్సన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ రిప్రజెంటేషన్ ఫామ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? నేను డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ లింక్ ప్రొవైడ్ చేశాను. మీరు ఆ డౌన్లోడ్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక PDF ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ PDF ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. దీన్నే రిప్రజెంటేషన్ ఫామ్ అంటారు. స్క్రీన్ మీద చూపించినట్లు రిప్రజెంటేషన్ ఫామ్ అనేది కనిపిస్తుంది. రిప్రజెంటేషన్ ఫామ్ను ఎలా ఫిల్ చేయాలి? ఈ ఫామ్ను ఫిల్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి ఏమిటో తెలుసుకుందాం. ఈ ఫామ్ స్క్రీన్ మీద చూపించినట్లు కనిపిస్తుంది. ఇక్కడ పైన నేను మార్క్ చేశాను కదా రెడ్ కలర్తో, ఈ మార్క్ చేసిన దగ్గర బయ్యర్ ఎవరైతే ఉంటారో ఆ బయ్యరు ఒక థంబ్ ఇంప్రెషన్ వేయాల్సి ఉంటుంది. గమనిక, థంబ్ ఇంప్రెషన్ వేసేటప్పుడు బ్లాక్ ఇంక్ ప్యాడ్ మాత్రమే వాడాలి. ఓకే, బ్లాక్ ఇంక్ ప్యాడ్ను మాత్రమే వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలా కిందకు వస్తే సిగ్నేచర్ ఆఫ్ ద బయ్యర్స్ అని ఉంటుంది. సో నేను మార్క్ చేస్తున్నాను కదా, అక్కడ గమనించండి. సిగ్నేచర్ ఆఫ్ ద బయ్యర్స్ అన్న దగ్గర ఎవరైతే బయ్యర్ ఉంటారో ఆ బయ్యరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. గమనిక, సిగ్నేచర్ చేసేటప్పుడు బ్లాక్ పెన్ మాత్రమే వాడాలి. అది బాల్ పెన్ కావచ్చు, ఇంక్ పెన్ కావచ్చు, జెల్ పెన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బ్లాక్ పెన్ అయి ఉంటే చాలు. గమనిక, రెడ్ పెన్ కానీ గ్రీన్ పెన్ కానీ వాడకూడదు. ఈ ఫామ్ని ఫిల్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ దీంతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ మీద ఒక సైన్ చేసి మీ దగ్గర ఉంచుకోండి. అలాగే పాన్ కార్డు జిరాక్స్ మీద సైన్ చేసి మీ దగ్గర ఉంచుకోండి. అలాగే కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఒకటి మీ దగ్గర ఉంచుకోండి. రిప్రజెంటేషన్ ఫామ్తో పాటు వేటిని జత చేయాలి? ఇప్పుడు మీరు ఈ రిప్రజెంటేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేశారు కదా, అంటే థంబ్ ఇంప్రెషన్ సిగ్నేచర్ చేసినటువంటి ఈ రిప్రజెంటేషన్ ఫామ్తో పాటు సైన్ చేసినటువంటి ఆధార్ కార్డును, అలాగే సైన్ చేసినటువంటి పాన్ కార్డును, అలాగే ఒక కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను, అంటే ఈ 4ని జత చేసి మీరు సంబంధిత పర్సన్కి పోస్ట్లో కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు అందజేస్తే ఆ సంబంధిత పర్సను మీ తరపున రిజిస్ట్రేషన్ ప్రక్రియను కంప్లీట్ చేస్తాడు. సో ఎవరైతే బయ్యర్ ఉంటారో బయ్యరు ప్రత్యక్షంగా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళలేనప్పటికీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు ఈ రిప్రజెంటేషన్ ఫామ్ ఉంటే.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.